క్వశ్చన్, మీ పైథాన్ సింటాక్స్ అండర్స్టాండింగ్ ని చెక్ చేసుకోవడానికి ఇంటర్వ్యూయర్స్ అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పాస్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్? ఇక్కడ మనం ఫంక్షన్ డెఫినేషన్ రాసాం, దాని తర్వాత ఏ మెథడ్స్ రాయలేదు ఫంక్షన్ లో, ఏం వేరియబుల్స్. సేమ్ ఇక్కడ ఫర్ లూప్ రాసాం, అండ్ ఇన్సైడ్ దట్ ఫర్ లూప్ నో ఫంక్షన్స్, నో స్టేట్మెంట్స్ అండ్ నథింగ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిఫోర్ దాట్ జస్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నా ఏం రాయకుండానే నా పైథాన్ స్క్రిప్ట్ అనేది కరెక్ట్ గా రన్ అవుతుంది, వితౌట్ ఎర్రర్స్ రన్ అవుతుంది. అండ్ ఇక్కడ గమనిస్తే అలా అని ఏం చేయట్లేదు కూడా, సో నో అవుట్పుట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఫంక్షన్ డెఫినేషన్ రాసిన తర్వాత వీఆర్ నాట్ యెట్ డిసైడెడ్ టు రైట్ ఎనీ ఫంక్షన్స్ ఆర్ మెథడ్. ఈ ఫంక్షన్ రాయాలి, ఈ మెథడ్ రావాలి, ఈ ప్రాసెస్ కావాలి నాకు ఈ ఫంక్షన్ లో అని డిసైడ్ చేసుకోలేని స్టేజ్ లో డెవలపర్స్ జనరల్లీ ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తారు. పాస్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట. సో ఆ పైథాన్ సింటాక్స్ ఏదైతే ఉందో, కానీ ఇక్కడ పాస్ రాకుండా, పాస్ కీవర్డ్ రాయకుండా ఉండొచ్చా అంటే ఉండకూడదు. పైథాన్ సింటాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది. సో అది డిస్టర్బ్ అవ్వకుండా మన ఫంక్షన్ జస్ట్ ఎగ్జిక్యూట్ ఉంది అంతే, అని ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం యూజ్ చేసేది ఈ పాస్ కీవర్డ్.